అందరికీ నమస్కారములు. ఈరోజు ఈబీసీ కాలనీ బీసీ కాలనీ గడప గడపకు ఎన్నికల ప్రచారానికి నిలిచినాము. మన ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కలిసి ఈరోజు భారీ ఎత్తున ప్రతి గడపకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అందరూ కలిసి కట్టుగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. రాబోయే రోజు 13వ తేదీ మన ఇర్పక్షన్నకు భారీ మెజార్టీ మీద గెలిపించుకుంటామని, అట్లాగే బివి రామయ్య కూడా గెలిపించుకుంటామని మా ప్రజలు అందరూ కలిసి కట్టుగా ప్రయత్నాలు చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి కూడా. అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన టీడీపీ, ఈయన కాంగ్రెస్, బీజేపీ అని చూడకున్నట్టు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి పథకాలు అందించడం జరిగింది. మళ్ళీ రాబోయే 2024 సీఎం ఖచ్చితంగా అవుతాడు. మన ఇర్పక్షన్న ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అవుతారని తెలియజేస్తారు. ఇర్పక్షన్నకి అఖండ మెజారిటీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకి వేసి గెలిపించాలని ప్రార్థన. ఆయన బివై రామయ్య గారికి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. మీ పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుకే వేయించి గెలిపించి ప్రార్థన. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి మన రాష్ట్రం గర్వించదగ్గ విషయం ఏమంటే, ప్రజలు ఆశేష జన సముద్రంలాగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు మన కర్నూలు జిల్లా అభ్యర్థి బివై రామయ్యకి, మన ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఇర్పక్షన్నకి అఖండ మెజార్టీతో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. జై జగన్! జై జగన్! బొడగుందాలో ఈరోజు వాల్మీకి సోదరులు, కురుబ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, మైనార్టీలు అందరూ, దూదే కులులు అందరూ కలిసి కట్టుగా అందరూ ఒడగుందాలో ఈరోజు ఇర్పక్షన్నకి, మన బివి రామయ్యకి గెలిపించాలని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని, 2 ఓట్లు వేయాలని ఇంటింటికి తిరిగి అందరూ సోదరులు, ఒడగుంద సోదరులు అందరూ కలిసి ఇంటింటికి తిరిగి అభ్యర్థిస్తున్నాము. అన్నలకు 2 అన్నలకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాము.